పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాలలోని ప్రముఖులు ఉపాధ్యాయ వర్గాలకు చెందినటువంటి వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు వివిధ సంఘాల కుల సంఘాల ప్రతినిధులకి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకొచ్చి ఒక మంచి సంకల్పంతో ప్రజల గొంతుకనవుతా నిరుద్యోగుల గొంతుకనవుతా అంటూ ముందుకు వచ్చినటువంటి నరేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఫస్ట్ వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక అభ్యర్థి పోటీ చేయదలుచుకుంటే అంటే రాజకీయ రంగం కానీ ఏ రంగంలో అయినా పోటీ చేయాలన్న పక్షంలో తనకున్న ప్రతిభతో పాటుగా సమాజంలో తనకున్న క్రెడిబిలిటీ అవసరం. ఆ క్రెడిబిలిటీ చెప్పకనే మనకంటే పేరెంట్స్ ద్వారా పిల్లల ద్వారా ఒక ఆల్ఫోర్స్ అనే విద్యా సంస్థ ద్వారా ఎందరో విద్యార్థులు తయారు చేసి సమాజానికి అందించినటువంటి నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇక్కడున్న అంటే జగిత్యాల ప్రజల పక్షాన ఈ కాన్స్టిట్యున్సీ పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే విద్యా సంస్థ నుంచి రాజకీయ రంగం ఒక రకంగా రాజకీయ రంగాన్ని అనుకుందాం. ఎందుకు మీరు చూస్తూనే ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి మరి ఎవ్రీ ఇయర్ మా విద్యా సంస్థల్లో మరి ఎంప్లాయ్మెంట్స్ గురించి వస్తూనే ఉన్నారు. ఒక 4 సంవత్సరాల నుంచి అయితే ప్రతి ఇయర్ ఒక 500 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. 500 మందిని సెలెక్ట్ చేయడానికి సుమారుగా ఒక 5,000 మంది నా దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. అంటే దాన్ని చూసి తెలుస్తుంది అసలు ఎంత నిరుద్యోగం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి అతి తక్కువ ప్రియారిటీ ఇవ్వబడింది అనడంలో సందేహం లేదు. మనం పక్క రాష్ట్రం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చాలా ఉంది. మరి దానికి ఏదైనా ఒకటి మనం చేయాలి. ఉంటే ఉద్యోగాలు వస్తాయన్న ఆశ ఇవాళ యువకులు లేకుండా పోయింది. అందరూ బీటెక్ చేస్తున్నారు. అక్కడ కూడా మరి ఎంతమందికి సాఫ్ట్వేర్ అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక 20% మెంబర్స్కి మంచి అవకాశాలు ఉండొచ్చు. ఇంకో 20% ఎక్కడో దగ్గర నార్మల్గా సెటిల్ అవుతున్నారు. మరి ఇంకో 60% మంది ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా మళ్ళీ ఎంబీఏ చేయడం లేకపోతే ఎంఏ చేయడం ఆ తర్వాత ఇంకేదో ఇలాగే వెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా దీనికి ఏదైనా ఒకటి చేయాలి. మనం ఇన్ని రోజులు మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తర్వాత మా పేరెంట్స్ పిల్లలు ఒక తెలంగాణకు తలమానికంగా వెళ్ళి ఉన్నాం. ఖచ్చితంగా మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదా ప్రైవేటులలో వీళ్ళని సెటిల్ చేయడం కావచ్చు దానిపైన దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. వివిధ రంగాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ చూసుకున్నట్లయితే మరి వాళ్ళకి రెగ్యులర్గా రావాల్సిన డిఏల గురించి మనం దానికి ఉద్యమం చేద్దామా అన్న రీతిలో వెళ్ళాల్సిన పరిస్థితి అది చాలా బాధాకరం. ఎందుకంటే రొటీన్గా మంత్లీ శాలరీ ఎలా అయితే పడుతుందో 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు ఎలా అయితే వస్తున్నాయో డిఏ సమయం వచ్చినా డిఏలు ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడి ఉంటే ఉద్యోగులు ఇంకా చాలా హ్యాపీగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. వల్ల గెస్ట్ కాంట్రాక్టు పార్ట్ టైం వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలతో ఉన్నారు. ఇంకా చాలామందికి ప్రైవేట్ విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి కూడా మరి వాళ్ళ హెల్త్ కార్డ్స్ లేక మేము కూడా మరి మంచి సర్వీస్ అందిస్తున్నాం మాకెందుకు ఏం జరగట్లేదు అన్న ఆలోచన ఒకవైపు ఉంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఇవాళ ఇంటర్ డిగ్రీ పీజీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల నుంచి రీఎంబర్స్మెంట్ కాకుండా మరి చాలా విలవిల్లాడుతున్నారు. నేను అనుకున్నాను మరి నా మిత్రుడే కదా వీళ్ళు కూడా మనం ఎందుకు బాసటగా ఉండకూడదు. మరి ఈ ప్రభుత్వం డ్యూసా ఆ ప్రభుత్వం డ్యూసా అనేది కాదు కానీ రెగ్యులర్గా వచ్చి ఉంటే ఇంకా నాణ్యమైన విద్యను అందించడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గురుకుల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ సమస్యలు చూసుకుంటా ఉంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే అకాడమిక్తో పాటుగా మాకు నాన్ అకాడమిక్ అసలు వర్క్ ఎక్కువైపోతూ ఉన్నది. ఈ నాన్ అకాడమిక్ ఎంప్లాయ్మెంట్ హాస్టల్ ఇన్ఛార్జ్ కానీ కిచెన్ కానీ వార్డెన్స్ బాధ్యత సెపరేట్ ఉంటే మేము ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తాం అని వాళ్ళ నుంచి కూడా కొన్ని మరి సమస్యలు మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇన్ జనరల్గా కూడా తెలంగాణ విద్యారంగంలో ఉత్తర తెలంగాణను మనం హైదరాబాద్కు ధీటుగా మనం తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఏంటంటే మనం చూస్తే మన కొండగట్టు జేఎన్టీయూ చూసుకున్నట్లయితే పాప వాళ్ళందరూ కూడా ఒక 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేల మంత్రులు వెంటబడుతున్నారు. సార్ మాకు యూనివర్సిటీ హోదా కల్పించడానికి మేము వెళ్తున్నాం మీరు సహకరించండి. మరి ఒకవేళ దట్ ఈజ్ హ్యాపెన్స్ ఉత్తర తెలంగాణలోనే ద ఫస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ అవుతుంది. మరి కొండగట్టు ఎంతో మరి దేవస్థానములు కాకుండా ఎంతో ప్రాముఖ్యత జేఎన్టీయూకి ఉన్నదాన్ని వాళ్ళకి సపోర్ట్ అనుకున్నంత రీతిలో రావట్లేదు. అట్లాగే మనం IIIT కావచ్చు ఇలాంటివి కూడా ఉత్తర తెలంగాణలో కొన్ని చేస్తూ ఇంకా దీన్ని మనం హైదరాబాద్ ధీటుగా చేసి హైదరాబాద్ రష్ని కొంచెం తగ్గించుకుంటే రాష్ట్రానికి కూడా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం. అట్లాగే మన ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న శాతవాహని యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలను కూడా మరి ఉస్మానియాకి ఎంత క్రెడిబిలిటీ అయితే ఉందో అదే రకమైన క్రెడిబిలిటీని మన యూనివర్సిటీలో కూడా తీసుకురావాలంటే ముందు ఆ ఖాళీలన్నీ మనం ఫిలప్ చేయాలి. దాంతో PhD హోల్డర్స్ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటే నేను PhD చేయాలన్న కోరిక వస్తుంది. మీరు ఒకసారి ఊహించుకుంటే నేను చదువుకున్నప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా MSc అయిపోగానే PhD డాక్టరేట్ పొందాలి నేను ప్రొఫెసర్ కావాలన్న కోరికలు ఉండే. బట్ ఇవల్ల ఎందుకు చేయాలి అన్న దానికి అర్థం లేకుండా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి యూనివర్సిటీలోనే ఉండాలి కాబట్టి PhD చేస్తున్నారు అంతే తప్ప కానీ డాక్టరేట్ పుచ్చుకున్నాక నాకు ప్రొఫెసర్ ఉద్యోగం వస్తుంది
అన్న ఆశలు అసలు ఏమాత్రం కూడా లేకుండా పోతుంది. సో దీని అంతకి ఒక నిర్దిష్టమైన పర్సన్, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిజం చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ గతంలో మరి ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ రెగ్యులర్ పాలిటిక్స్ బిజీలో వెళ్ళి మరి దీన్ని విస్మరించడం జరిగింది. నేను అలా కాకుండా ఖచ్చితంగా అవకాశం ఇస్తే మరి పట్టభద్రులు మీ గురించి 5 సంవత్సరాలు డెడికేట్ అవుతాను. ఉద్యోగులకు నిరుద్యోగులకు తప్పకుండా వారికి బాధ్యతగా నిలుస్తాను. ఉత్తర తెలంగాణను కూడా హైదరాబాద్ దీటుగా చేస్తానన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. సో అది విద్యార్థులను తరగతి గదులకి పరిమితం చేయకుండా ఉద్యోగ ఉపాధి రంగాల వైపు వారిని తీసుకెళ్లడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, మేధావులకు అన్ని వర్గాల వారికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించడం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన బాధ్యత అంటూ ముందుకొచ్చి ఇంకా అంటే హైదరాబాద్ స్థాయికి మనదాన్ని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థాయిని తీసుకెళ్లడానికి ఒక సంకల్పంతో ముందుకొచ్చిన సందర్భంగా మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.